హాయ్ అండి. నమస్తే. ఈ వీడియోలో నేను మక్క గారెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. దానికి కావాల్సినవి స్వీట్ కార్న్ అనేవి మనం ఇలా మొత్తాన్ని ఓపెన్ చేసుకొని ఉంచుకోవాలండి. దాంతో పాటు పచ్చిమిర్చి, ఉల్లిపాయ, జీరా, కొత్తిమీర, పుదీనా, అల్లం, వెల్లుల్లి అండి. ఇష్టం ఉంటే వెల్లుల్లి వేసుకోవచ్చు, లేదంటే లేదు. తగినంత సాల్ట్ కూడా అయితే తీసుకోవాలి. ఫస్ట్ మనం ఈ స్వీట్ కార్న్ మొత్తాన్ని తీసుకొని మిక్సీ అయితే వేసుకోవాలండి. వాటర్ అనేది వేయకూడదు. ఓన్లీ స్వీట్ కార్న్లో ఉన్న వాటర్ అయితే సరిపోతుంది. ఫస్ట్ మనకి ఎంత అయితే కావాలనుకుంటామో అంత స్వీట్ కార్న్ని తీసుకోవాలి. మిక్సీ వేసుకోవాలండి. కచ్చా పచ్చగా మిక్సీ అయితే వేసుకోవాలి. పూర్తిగా స్మూత్గా అయితే చాలా స్మూత్గా వచ్చేస్తుంది. అలా కాకుండా క్రంచీగా ఉండాలి అంటే మనకి కచ్చా పచ్చగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్ని కూడా చిన్నగా సన్నగా తరిగితే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ పచ్చిమిర్చి వేస్తే మనం మిక్సీలో కూడా వేసుకోవచ్చండి. ఇలా మిక్సీ వేస్తే పిల్లలకి పచ్చిమిర్చి అనేవి కనిపించవు, లేదంటే చిన్న పీసెస్ కనిపడినా పచ్చిమిర్చి ఉంది మాకు వద్దని అంటారు, తినరు ఇష్టంగా. అందుకోసం నేను డైరెక్ట్ మిక్సీలోనే వేసుకున్నాను. పచ్చిమిర్చి, జీరా, సాల్ట్, ఈ కొన్ని ఆనియన్స్, పుదీనా ఇవన్నీ మిక్సీలో వేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకున్నానండి. వీటి వరకు స్మూత్గా చేశాను. స్వీట్ కార్న్ని మాత్రం కచ్చా పచ్చాగా తీసేసానండి. స్వీట్ కార్న్ మనకి చాలా యూజెస్ ఉన్నాయండి. స్వీట్ కార్న్ తినటం వల్ల అవేంటో మీకు కొన్ని వివరిస్తాను. స్వీట్ కార్న్ యూజెస్ ఏంటంటే మనకి విటమిన్ బి ఉంటుంది, సి ఉంటుంది, పోలైట్ ఉంటుందండి. దీనిలో మనకి తినటం వల్ల ఎనర్జీ కూడా ఫామ్ అవుతుంది. స్కిన్కి కానీ కళ్ళకి కానీ చాలా ఉపయోగం ఉంటుంది. దీంట్లో తక్కువ ఫ్యాట్ అయితే ఉంటుందండి. దానివల్ల వెయిట్ లాస్ కూడా ఇది మనకి బెస్ట్ స్నాక్స్ లాగా ఉంటుంది. ఇలా మనం మిక్సీ వేసుకున్నాం కదా, మిక్సీ వేసుకున్న తర్వాత ఈ పిండిలో మనకి కొంచెం బియ్యం పిండి అయితే యాడ్ చేసుకోవాలి. బియ్యం పిండి యాడ్ చేయడం వల్ల క్రంచీగా వస్తుందండి. మీకు స్మూత్గా కావాలి అనుకుంటే 2 స్పూన్ల శనగపిండిని యాడ్ చేసుకుంటే చాలా స్మూత్గా వస్తుందండి. ఇలా కొత్తిమీరని, పుదీనాని, ఆనియన్స్ని, పచ్చిమిర్చిని, జీరాని, తగినంత సాల్ట్ని యాడ్ చేసుకొని ఒకసారి మనం పూర్తిగా మొత్తాన్ని కలిపేసినట్లయితే ఇది మంచిగా ప్రిపేర్ అవుతుంది. ఇలా ప్రిపేర్ అయిన దాంట్లో మనం ఒకసారి సాల్ట్ చూసుకోవాలి. ఒక ప్యాన్ పైన ఆయిల్ పెట్టేసేసి ఆయిల్ని వేడి చేసుకోవాలండి. ఇలా ఆయిల్ అనేది వేడి చేసుకున్న తర్వాత మనకు ఆయిల్ కాగిందో లేదో చూసుకోవడానికి ఒక చిన్న పీసెస్ కూడా ఎక్స్ట్రా ఆయిల్ నేను ఆల్రెడీ మార్నింగ్ టైంలో చేశాను, అందుకోసం ఆయిల్లోనే ఇంకొంచెం ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నానండి. ఇలా ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా కాగపెట్టుకోవాలి. ఇలా ఇది కాగిందో లేదో తెలియాలంటే మనం ఒక చిన్న ముక్క ఏదైనా సరే ఒక చిన్న పీస్ని యాడ్ చేస్తే ఆయిల్ కాగితే పైకి వస్తుందండి. ఆయిల్ కాగకపోతే అలానే ఉంటుంది. ఇది కూడా ఒక చిన్న టిప్, ఎవరికైనా యూస్ చేసుకోండి. ఇలా కాగితే మనకి చూడండి పైకి వచ్చేస్తుంది, ఆ పిండి మొత్తం అనేది పైకి వస్తుంది. ఇలా పిండి అనేది పైకి వచ్చింది లేనిది ఇంకొక చిన్న పీస్ వేస్తే తెలుస్తుందండి. ఎందుకంటే ఆల్రెడీ ఇది చాలా టైం అయింది కదా, స్లోగా వస్తుంది. ఇంకొక చిన్న పీస్ వేస్తే మనకి వెంటనే వచ్చేస్తుంది. ఇలా వెంటనే వస్తే మనకి ఆయిల్ అనేది బాగా కాగినట్లు రెడీగా ఉన్నట్లు మనకి ఫ్రై చేసుకోవడానికి. ఇలా ఈ పీసెస్ అనేవి తీసి పక్కన పెట్టేసుకున్నాను. మన చేత్తోటి చిన్నగా మనకి గారెలు ఎలాగైతే చేసుకుంటామో, మినపగారెలు, వడలు ఇలాంటివి ఎలా అయితే చేస్తామో అలా రౌండ్గా చేసేసి మిడిల్లో ఒక చిన్న హోల్ లాగా పెట్టేసి మనకి ఎన్ని కావాలనుకుంటే అన్ని గారెల్ని వేసుకోవచ్చండి. ఇవి చాలా హెల్దీ. వీటిని ఈ మనకి స్వీట్ కార్న్ని చాలా రకాలుగా కూడా యూస్ చేస్తారు. ఎలా అంటే మనం బయట స్నాక్స్ లాగా తింటాం కదా, క్రిస్పీ కార్న్ లాగా తింటాము, ఉడికించుకొని తింటాము, చాలా రకాలుగా తింటాం కదా. వీటిలో ఇంకొక చిన్న టిప్ అండి, మనకి బాగా స్మూత్గా రావాలంటే ఒక ఆలుని ఉడికించి స్మాష్ చేసి ఈ పిండిలో కలిపితే చాలా స్మూత్గా వస్తాయి. ఇవి మనం
మిక్సీ వేసుకునేటప్పుడు పూర్తిగా మెత్తగా కాకుండా క్రంచీగా ఉండాలి అంటే మనం కచ్చా పచ్చగా వేసుకోవాలి. వాటితో పాటు కొన్ని స్వీట్స్ కానైతే విడిగా అలానే ఉండేలాగా కూడా వేసుకోవాలి. ఇలా అన్నీ కలుపుకొని వేసుకొని మనకి ఎన్నైతే కావాలో అన్నీ ఫ్రై చేసుకోవచ్చండి. ఇలా చేసుకున్నాక వీటన్నిటిని మంచిగా సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ స్వీట్ కార్న్ ఉపయోగాలేంటో కొన్ని మీకోసం వివరిస్తానండి. వీటిని వేటిల్లో యూజ్ చేస్తారు అనేది కొన్ని అయితే చెప్తాను. ఈ స్వీట్ కార్న్‌ని ఎక్కువగా మనకి బయట స్నాక్స్‌లో చాలా ఉపయోగిస్తారండి. వాటిల్లో మనకి పిజ్జాలో, పాస్తా, శాండ్‌విచ్, పలావ్, ఫ్రైడ్ రైస్, పకోడీ, కబాబ్, కట్లెట్, కార్న్ చాట్, మసాలా కార్న్, సమోసా ఇలా చాలా వాటిల్లో వీటిని ఉపయోగిస్తారండి స్వీట్ కార్న్. ఇది చాలా హెల్తీ, వెయిట్ లాస్‌లో కూడా యూజ్ అవుతుంది. దీంట్లో ఫ్యాట్ అనేది చాలా తక్కువ ఫ్యాట్ అయితే ఉంటుందండి. అందుకోసం ఇది మంచిగా ఉపయోగపడుతుంది. మనకి కావాల్సింది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి మక్క గారెలు ప్రిపేర్ చేసుకోవటానికి స్వీట్ కార్న్ అయితే ఒక కప్పు తీసుకోవాలండి. ఇవి నేను ఏవి మెజర్మెంట్స్ అయితే తీసుకోలేదు. నార్మల్గా నా దగ్గర ఉన్న వాటితో చేశాను. నార్మల్ మెజర్మెంట్స్ అయితే ఒక కప్పు స్వీట్ కార్న్‌కి 3 స్పూన్ల బియ్యపు పిండి అయితే యాడ్ చేసుకోవాలి. 2 స్పూన్ల శనగపిండి యాడ్ చేసుకోవాలండి. ఉల్లిపాయలు, చిన్న ఉల్లిపాయ ఒకటి, పచ్చిమిర్చి కొన్ని, కరివేపాకు, కొత్తిమీర, జీరా, ఉప్పు, నూనెను ఫ్రై చేసుకోవటానికి ఉపయోగిస్తారు. ఇలా మనకు కావాల్సినవి చేసుకోవటానికి తగినంత మొత్తం ఎంతైతే కావాలో అంటే మెంబర్స్‌ని బట్టి వీటిని యూజ్ చేసుకోవాలండి. అన్ని సమపాలల్లో అన్నీ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. ఇవి పిల్లలకి మనం ఏదైనా కెచప్‌లో యాడ్ చేసి తిన్నా సరిపోతుంది. ఈ స్వీట్ కార్న్‌ని నార్మల్‌గా ఉడికించుకొని తిన్నా బాగుంటుంది. చాలా రకాలుగా వాడుకోవచ్చు. మీలో ఎవరికైనా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.